శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 3 శ్రీ ఆనందమయ్య అమ్మ దివ్య చరిత్ర చదువుకుంటున్నాం। రచన పరమ పూజ ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। దీనిలో మనం 1వ అధ్యాయాన్ని చదువుకుంటున్నాం। ఇక్కడ మనం నిన్న ఏం చెప్పుకున్నామంటే, కొంతకాలం అయిన తర్వాత భోలానాథ్ అమ్మ పూరి వెళ్ళి అక్కడి నుండి విద్యాకూటం పెడతారు। అప్పుడు భోలానాథ్కి ఉద్యోగం లేకపోవడం వలన ఇంకా ఢాకాకు వెళ్ళాల్సిన అవసరం లేదు అనుకుంటారు। కానీ అమ్మ జన్మదినోత్సవం వస్తుంది కాబట్టి ఢాకాలో జరపడానికి అమ్మ అనుమతి సంపాదిస్తారు అక్కడున్న భక్తులు। అందుకని అక్కడ రామ్నాలో ఒక విశాలమైన స్థలం సేకరించి, అంటే ఢాకాలో అనమాట అండి, విశాలమైన స్థలం సేకరించి అందులో మట్టితో అమ్మకు ఒక కుటీరం నిర్మిస్తారనమాట। అక్కడ కీర్తనలు సంతర్పణ అన్నీ జరుగుతాయి। అమ్మ జన్మదినోత్సవం వైభవంగా జరుగుతుందన్నమాట। తర్వాత ఏమవుతుందంటే, అమ్మ అలౌకికమైన పరధ్యానంలో ఆశ్రమంతా తిరిగి అక్కడక్కడ ఆ గోడల్ని వాటిని తాకుతూ ఉంటారు। ఇదివరకు ఆవిడ షాబాగ్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా అలాగే చేశారు। అందువలన భక్తులందరూ ఈ ప్రదేశాన్ని ఆవిడ విడిచిపెట్టి వెళ్ళిపోతారు అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది। ఇంకా అమ్మ అంటారు, నన్ను ఎవరూ ఆపవద్దు, నేను ఢాకా విడిచి వెళ్ళిపోవలసిందే అని చెప్తారు। సన్నిహిత సేవకులతో నాకెట్టి అడ్డము చెప్పవద్దు, చెబితే నేను ఈ శరీరం ఇక్కడే త్యజించైనా నేను వెళ్ళిపోతాను అంటారు। ఆ సమయంలో భోలానాథ్ అంటారు, అయ్యో ఒకదానివి ఎట్లా పెడతావు అని అంటారు। అంటే నాకు తోడుగా మా నాన్నగారు వస్తారు అంటే ఆయన ఏమంటారంటే అంటే మీరు స్త్రీవి కదా, అట్లా వెళ్ళడం అనేది కష్టం కదా అని చెప్పి అంటారనమాట। అంటే అప్పుడు ఆవిడ అంటారు, ఏమంటారంటే, మరి నాకు తోడుగా మా నాన్నగారు వస్తారు, నేను ఎప్పుడు ఏ ధర్మాన్ని తప్పను అని చెప్పి అంటారనమాట ఆవిడ। తర్వాత ఆవిడ ఇంకేం చెప్తారంటే, మీరు అనుమతించకుంటే శరీరాన్ని మీ పాదాల వద్దే విడుస్తాను అని చెప్తారు। ఆయన అంటారు, నువ్వు ఒక్కదాన్ని ప్రయాణం చేస్తే లోకంలో నింద వస్తుంది కదా అంటారు। నిందకి తావిచ్చే రీతిన నేనేమీ చేయను, మా నాన్నగారిని కూడా తోడుగా నాతో ఉంటారు, తీసుకెడతాను అని చెప్తారు। తర్వాత ఆవిడ మైమాన్ సింగ్ పెడుతున్నామని చెప్తారనమాట। ఆ వేళకు బాయాజీ కూడా రైలు ఎక్కుతాడు। అప్పుడు ఏమవుతుందంటే, ఆవిడ కొన్ని ప్రదేశాలు అక్కడ పర్యటించిన తర్వాత అకస్మాత్తుగా ఆవిడ అక్కడ నడుస్తూ రైల్వే స్టేషన్కి బయలుదేరుతారనమాట। ఆమె పక్కనున్న ఒక పిల్లవాడు పరుగున వెళ్ళి గుడ్డల మూట తీసుకొస్తాడు। అక్కడి నుంచి అమ్మ కాశీ, మొగల్సారాయి, వింధ్యాచలము, నవద్వీపము వెళ్ళారట। నవద్వీపము వెళ్ళడానికి అమ్మ కారణం ఏంటంటే, నవద్వీపము చేరే ముందు అమ్మ అన్నారట, నేను ఎవరికీ తెలియని చోటుకు వెళ్ళాలి అని అన్నారట। దాని ఆంతర్యంలో ఇంకొకటి కూడా తర్వాత తెలిసింట, అంతకుముందు ఆమె నవద్వీపం వచ్చినప్పుడు నిరంతరము మౌనంలో ఉంటున్న ఒక సాధువును చూశారు। అంతకుముందు వచ్చినప్పుడు ఒక సాధువును చూశారట। ఈసారి కూడా అమ్మ తిన్నగా ఆశ్రమానికి వెళ్ళారట। ఆ సాధువుట శిలాప్రతిమ వలె రెప్పైనా వాల్చక నిరంతరం అలాగే కూర్చుని ఉండేవాడు। భోలానాథ్ వీళ్ళందరూ చూసి ఆయన్ని, అమ్మో ఈయన సజీవుడైన మానవుడనని నమ్మలేకపోయారట। మట్టితో చేసిన విగ్రహం ఏమో అనుకునేవారట। కానీ అమ్మ 2వ రోజు కల్లా తన ఆంతర్యాన్ని పసిగట్టేశారట। అతడు చాటుగా ఎవరికీ తెలియకుండా రాత్రి సమయాలలో లేచి తిరగడము, ఏదో ఒకటి తినడము చేస్తున్నట్టు అతను। అమ్మతో ఆ విషయం అతడు ఒప్పుకున్నట్ట, అలా నేను ప్రజల్ని మోసగిస్తున్నాను అని చెప్పి। కాకపోతే అతను చెప్పింది ఏంటంటే, నాకు వీళ్ళని మోసగించాలని లేదు, ఒక వృద్ధురాలు నా చేత అట్లా చేయిస్తుంది అని చెప్పారట। తర్వాత అమ్మ కొద్దిసేపు అతనితో మాట్లాడారట। ఇప్పుడు ఇంకా తర్వాత ఏమైందిట, అతను మాట్లాడిన తర్వాత బీహార్ రాష్ట్రంలోని అక్నా అని ఒక మారుమూల గ్రామానికి అతను కాదండి
అలా అతను వెళ్ళిపోయాడు అక్కడి నుంచి, ఖాళీ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అందరూ ఆశ్చర్యపడేలా అనమాట. తర్వాత అమ్మ ఏం చేశారట, బీహార్ రాష్ట్రంలోని అక్కన అను ఒక మారుమూల గ్రామానికి వెళ్ళిపోయారట. కొద్ది రోజుల్లోనే నవద్వీపం అంతా నివ్వెరపోయేలాగా ఆ సాధువు కూడా ఆ ప్రదేశం విడిచి అక్కడికో వెళ్ళిపోయాడు అనమాట. అంటే అతనిలో పరివర్తనని అమ్మ తీసుకొచ్చారనమాట. ఒక వృద్ధురాలు అమ్మకి స్వయంగా నేను చేత్తో తినిపించాలి అని అనుకుంటారు. అప్పుడు అమ్మ చెప్తారు, నీకు తోచిందంటే పెట్టు అని చెప్తారు. ఆవిడ సంతోషంతో పూజ కోసం తెచ్చుకున్న పెరుగు, మిఠాయి, పండ్లు అమ్మకి తినిపిస్తుంది. అదే ఆమెకు అమ్మ చేసుకున్న చివరి సేవట. కొద్ది రోజుల్లో ఆ వృద్ధురాలు మరణిస్తుంది. ఇక్కడి నుంచి మనం చెప్పుకోవాలండి. జూన్ 15, 1929 రామ్నాలో అమ్మకు ఆశ్రమం నిర్మించడానికి తన యావచ్చక్తిని దారపోసిన నిరంజన్ రాయ్ అనే భక్తుడు మరణించాడు. అక్కడ రామ్నాలో అమ్మకి ఆశ్రమం కట్టాడు కదా నిరంజన్ రాయ్ అనే అతను మరణించాడట. అతడు తన భార్య మరణించిన శోకానికి ఆహుతైపోయాడు. అతని భార్య మరణించడం వల్ల నిరంజన్ రాయ్ దిగులుతోటి అతను మరణించాడనమాట. అమ్మ రామ్నా తిరిగి వచ్చినప్పటికీ అతడు నిర్మించిన ఆశ్రమంలో 24 గంటలు మాత్రమే గడిపారు. రామ్నాకి తిరిగి వచ్చినా సరే అమ్మ ఒక రోజు మాత్రమే అక్కడ గడిపారట. భోలానాథ్ సిద్ధేశ్వరిలోనే నివసించసాగాడు. భోలానాథ్ గారు సిద్ధేశ్వరిలోనే ఉన్నారట. అమ్మకేమో ఆ టైంలో ఆరోగ్యం బాలేట. అంతకుముందు ఎన్నోసార్లు ఆమెకి ఎంత జబ్బు చేసినప్పటికీ ఆమె అస్వస్థతగా కనిపించేవారు కాదు. అమ్మకు ఒంట్లో బాగోపోయినా ఒంట్లో బాగోనట్టుగా ఆవిడ ఎప్పుడూ ఉండేవారు కట్ట. అంటే తెలియదు మనకి, అట్లా ఉండేవారట. కానీ ఈసారి ఎంతగానో శుష్కించిపోయారు. ఈసారి అమ్మ బాగా శుష్కించిపోయారట. అయినప్పటికీ ఎవరూ తమకు తోడుగా ఉండడానికి కానీ సేవ చేయడానికి కానీ ఆమె సుతారము అంగీకరించలేదు. కానీ ఆవిడ సేవ చేయడానికి కానీ ఎవరైనా ఉండడానికి కానీ ఆవిడ అసలు అనుమతించలే, ఊరుకోలేదు. ఆవిడ వద్దన్నట్టు. ఆమె వంట కూడా చెయ్యాలని ఎంతగానో ప్రయత్నించారు కానీ అది సాధ్యపడలేదు. అమ్మ వంట చేద్దామని ప్రయత్నించినా ఆవిడ చేయలేకపోతున్నారట. మానవులు దేనిని బుద్ధిపూర్వకంగా విడిచిపెట్టనక్కర్లేదని, ఏదో ఒక నాటికి వాటికి అవే నిలిచిపోతాయని ఆమె అంటుండేవారు. ఎవరు ఎలా ఉందో చూడండి. మానవులు దేనిని బుద్ధిపూర్వకంగా వదలక్కర్లేటండి. మనమేమి ఇది వదిలేస్తా అది వదిలేస్తా, ఇది చేయడం మానేస్తా అది చేయడం అట్లా మనమేమి వదలక్కర్లేదు. మానవులు ఏదో ఒక నాటికి వాటికి అవే నిలిచిపోతాయి అని చెప్పేవారట అమ్మ. శక్తి వంచన లేకుండా సాధన చేస్తుండడం ఒక్కటే చాలనని అమ్మ అనేవారు. మన శక్తి వంచన లేకుండా సాధన చేయాలి అని చెప్పేవారట. అదే కాబోలు అమ్మ వంట చేసే విషయంలో కూడా జరిగింది. ఆ రోజుల్లో అందరితో ఎప్పుడు సరదాగా ఉండే అమ్మతో భోలానాథ్ కూడా ఎంతో ముభావంగా ఉంటున్నారు. ఆ రోజుల్లో అందరితో ఎప్పుడు సరదాగా ఉండే అమ్మ, ఎప్పుడు సరదాగా ఉంటారట అమ్మ. అలాంటి అమ్మతోటి భోలానాథ్ కూడా కొంచెం ముభావంగానే ఉన్నారట. వారిని దర్శించవచ్చిన భక్తులకేమీ తోచడం లేదు. ఇందుకు కారణమేమో తర్వాత తెలిసింది. ఆ భక్తులు ఎవ్వరికీ అర్థం కాలేట, ఏంటి ఇలా ఉంది పరిస్థితి అని. అందుకు కారణం తర్వాత తెలిసింట. వారి వివాహమైన దగ్గర నుండి అమ్మ అనుసరించే పద్ధతులకెన్నడూ భోలానాథ్ ఎట్టి ఆటంకము కల్పించలేదు. ఎంత గొప్ప విషయమో చూడండి ఈ విషయం. ఎంత కష్టం అండి ఒక గృహిణి ఆవిడ. అలాంటి ఆవిడ అంత మహాత్మురాలైపోయి అంత సాధన చేస్తుంటే ఆవిడకి దేనికి ఆయన ఆటంకం పెట్టలేదు. ఆయన వద్దని ఇట్లా ఆటంకం ఏమీ ఆయన పెట్టలేదు దేనికి. కానీ 2 నెలలుగా అమ్మకు అతడు స్వేచ్ఛనివ్వరాదని, గృహిణిగా ఆమె ధర్మం నిర్వర్తించేలా చూడాలని సాటివారు పెట్టిన ఒత్తిడిని అనుసరించి ఆయన ఆమెను నిర్బంధింపజూచాడు. ఆయన స్వతహాగా ఎంత మంచి ఆయనో అనమాట అండి. చూడండి, ఇంతలా ఆవిడ సాధన చేస్తున్నా, ఇంతలా ఆవిడ తిరుగుతున్నా, ఒక చోట లేరు అమ్మ, ఎట్లా తిరుగుతున్నారు? అయినా ఆయన ఏమీ నిర్బంధించలేదు ఆవిడ్ని. చక్కగా ఆవిడకి ఎలా ఇష్టమైతే అట్లా ఉండనిచ్చారు. కానీ చూడండి, ఈ భోలానాథ్ గారికి ఏమైంది? 2 నెలలుగా అతనికి ఏమైందంటే ఆ అమ్మకి స్వేచ్ఛ ఇవ్వకూడదని, గృహిణిగా అందరూ సామాన్య గృహిణులు ఎలా ఉంటారో అలాగే ఆవిడ ధర్మం నిర్వర్తించేలాగా చూడాలని సాటి వాళ్ళు, ఆ పక్కన జనాలు ఉంటారు కదండి, ఆ బంధువులు, వీళ్ళు వాళ్ళు ఎవరు ఫ్రెండ్స్, వాళ్ళందరూ ఆయన్ని ఒత్తిడి చేశారట. ఒత్తిడి చేసేసరికి ఆమెను నిర్బంధింప చూశాట. అప్పుడు ఈయన ఆ ఒత్తిడికి, అంటే మనసు మారుతూ ఉంటుంది కదా, ఎవరైనా అట్లా చెప్పారనుకోండి,
మనసు మారుతుంది కదా. ఆయనకు కూడా అలా ఎక్కించడం వల్ల ఆ మాటలు ఆవిడ్ని అమ్మని నిర్బంధించడానికి చూశారట. అలా చేయడానికి అమ్మకెట్టి అభ్యంతరము లేదు, కానీ ఎంతగా ప్రయత్నించినా ఆమెకు సాధ్యపడలేదు. అమ్మకేమీ అదేమో అభ్యంతరం ఏమీ లేదు, ఇలా చేయండి అలా చేయండి అంటే ఆవిడ చేస్తారు. అభ్యంతరం ఏమీ లేదు, నువ్వు గృహిణిగానే ఉండాలంటే ఉంటారు, ఎందుకంటే ఎలాగైనా ఆవిడ సాధన జరిగిపోతుంది. కానీ ఎంత ప్రయత్నించినా ఆవిడకి సాధ్యపడలేదట. అది కొద్ది కాలానికి భోలానాథ్ తీవ్రంగా జబ్బు పడ్డాడు. కొంతకాలం అయ్యేసరికి ఆమె భర్త భోలానాథ్ గారికి తీవ్రమైన జబ్బు చేసింది. అమ్మకు కూడా జబ్బు చేసింది, అమ్మకు కూడా బాలేదు. కానీ అలా అని భోలానాథ్ను తప్పు పట్టడానికి ఏమీ లేదు. ఆయన మనసులో విషయవాసనల ఛాయలే లేవు. ఆయనకి ఇతర పసిపిల్లలు ఎంతో, నేను అంతే, ఆయన ఆత్మనిగ్రహానికి అంతు లేదు అని అమ్మే చెప్పారు. కానీ భోలానాథ్ని ఎంత ప్రశంసించారో చూడండి ఆయన్ని. అసలు ఆయన అలా భోలానాథ్ని తప్పు పట్టడానికి అసలు లేదు, ఆయనలో తప్పు పట్టేది ఏమీ లేదు అని చెప్పారట. ఆయన మనసులో విషయవాసనల ఛాయలే లేవు, మనకున్నట్టుగా విషయవాసనలు ఏమీ ఆయనకి లేవుట. ఆయనకు ఇతర పసిపిల్లలు ఎంతో, నేను అంతే. అమ్మని ఎలా చూసుకున్నారు ఆయన? పసిపిల్లలా చూసుకున్నారు. ఇతర పసిపిల్లలు ఎంతో, నేను కూడా అంతే ఆయనకి అని చెప్పారట. ఆయన ఆత్మనిగ్రహానికి అంతు లేదు, అమ్మే ప్రశంసించారు భోలానాథ్ని అని అమ్మే చెప్పారట. ఆయనకు జబ్బు చేసినప్పుడు అహర్నిశలు అమ్మయే సేవ చేశారు. అంత ఒంట్లో బాగోలేకపోయినా అమ్మకి, ఆయనకు జబ్బు చేసినప్పుడు అమ్మే ఆయనకి సేవ చేశారట. భక్తులు వైద్యం చేయించారు, భక్తులందరూ కలిసి ఆయనకి ట్రీట్మెంట్ కూడా చేయించారు. ఆగస్టు నెలలో అమ్మకు జ్వరం రాసాగింది. అమ్మకి ఒంట్లో బాగలేదు కదా, ఆగస్టు నెల వచ్చేసరికి అమ్మకి జ్వరం వస్తుందట. ఒక క్షణంలో 100 డిగ్రీలు, మరికొద్ది నిమిషాలకు 106 డిగ్రీలు టెంపరేచర్ వస్తుండేది. ఒక్కొక్కసారి ఆవిడకి 100 వచ్చేట, కాసేపు మళ్ళీ కొద్ది నిమిషాల్లోనే ఆవిడకి 106 డిగ్రీలు ఉండేట జ్వరం, అట్లా ఉండేదట. అయినప్పటికీ అమ్మ ఎంతో ఆరోగ్యవంతురాలిలా వెనుకటి ఉత్సాహంతో తిరుగుసాగారు. అంతటి జ్వరంలోనూ ఆవిడ చాలా అసలు ఉత్సాహంతో ఆవిడ, అంటే ఇదివరకటి ఉత్సాహం ఎట్లా ఉండదో అట్లా తిరిగారట. కొద్ది రోజులకు మాత్రం ఆమె శరీరం అంతా పక్షవాతం వచ్చినట్టు చచ్చుబడింది. కొద్ది రోజులు అయ్యేసరికి ఆమె పక్షవాతం వస్తే ఎట్లా ఉంటుంది బాడీ అవయవాలు, అలాగా ఆవిడ శరీరం అంతా చచ్చుపడిపోయిందిట. అయినా ఆమె మాత్రం నవ్వుతూ ఎంతో సంతోషంగా కబుర్లు చెప్తుండేవారు. కానీ మొహంలో చిరునవ్వు, కబుర్లు అన్నీ చక్కగా ఉండేవిట. చూస్తే చూడండి మనకు అమ్మగారు గుర్తు వస్తారు, దివ్యజన అలవేలు మంగమ్మ తల్లి. ఆవిడ అంత బాధలోనే మంచం మించి లేచేవారు కదా, అయినా సరే ఆ చెరగని చిరునవ్వు, అందరి కష్టాలు తీర్చడం, అందరితో చక్కగా సరదాగా మాట్లాడడం, ఇంట్లో అన్ని పనులు చకచకా జరిగేలాగా చూడడం, ఇవన్నీ చక్కగా జరిగిపోతూ ఉండేవి. ఎంత బాధ అండి, కాళ్ళు అసలు ఆవిడ లేవలేరు మంచం మించి, అంతటి బాధ. అందుకని ఒకరోజు ఎవరి సహాయము లేకనే ఒక చేయి పైకెత్తగలిగారు. మరునాడు కొద్దిగా నడిచి కొద్ది రోజుల్లో లేచి తిరగసాగారు. ఒకరోజు ఏమైందట, ఎవరి సహాయం లేకనే ఒక చెయ్యి నెమ్మదిగా, అప్పటివరకు చచ్చిపడిపోయిందండి, చచ్చిపడిపోయిన చేతిని పైకెత్తగలిగారట. మర్నాడు కొద్దిగా నడిచారట. కొద్ది రోజుల్లో ఆవిడ లేచి తిరుగుతున్నారట అమ్మ. అయినా జ్వరం వస్తూనే ఉన్నది. ఆ లేచి తిరుగుతున్నా సరే ఆవిడ జ్వరం మాత్రం పోలేదు, వస్తూనే ఉందిట. ఆమె వంటికి నీరు పడుతున్న లక్షణాలు కూడా కనిపించాయి, ఒంట్లో నీరు కూడా పట్టిందిట ఆవిడికి. వీటికి తోడు రక్త విరోచనాలు అవుతున్నాయి, బ్లడ్ మోషన్స్ కూడా అయిపోతున్నట్టు. చూడండి అసలు ఎన్ని ఉన్నాయో ఆరోగ్య ఇవి. పాపం ఆమెకు అంతటి అనారోగ్యానికి అలవాటు పడితే ఇక స్వస్థురాలు అవ్వాలన్న సంకల్పమే ఆమెకు కలగకపోవచ్చునన్న భయంతో ఒకరోజు భోలానాథ్ చికాకుగా, ఇంత జబ్బు చేసే సంతోషించేందుకు ఏముంది, త్వరగా కోలుకో అని కసిరారు. ఇంకా ఆయనకి భోలానాథ్ గారికి ఏమనిపించింట, ఆవిడ అలా అనారోగ్యం ఉంటే అట్లాగే అలవాటుగా ఉండిపోతారు ఆవిడ. అందుకని ఏంటి అలాగా, ఇంకా ఆవిడ సంకల్పం కలగదు తగ్గించుకోవాలన్న సంకల్పం. అందుకని ఆయన చికాకు పడ్డారట అమ్మ మీద. ఇంత జబ్బు చేస్తే సంతోషించేందుకు ఏముంటుంది, త్వరగా కోలుకో అని చెప్పి కసురుకున్నారట. ఆ తర్వాత అమ్మ కొద్ది రోజుల్లో మూతి ముడుచుకొని ఎవరితోనూ మాట్లాడలేదు. అమ్మ కొద్ది రోజులు మూతి ముడుచుకున్నారట, ఎవరితో మాట్లాడలేట. ఒక వంక ఆమె దర్శనానికి తండోపతండాలుగా జనం వస్తున్నారు. వారెవరికైనా ఆమెతో జబ్బు నివారించుకోమని కోరితే ఆమె, నేను మీలో ఎవరిని ఎలా వెళ్ళిపోమనలేనో అలాగే ఈ జబ్బును కూడా పొమ్మనలేనన్నారట. ఎంత అసలు బాబోయ్, చూడండి అసలు చదువుతుంటే అందరూ అడిగారట,
ఏంటి మీరు తగ్గించుకోవాలమ్మా, ఈ జబ్బు నివారించుకోవాలి అని చెప్పి అనేవారట. ఎవరైనా అంటే అమ్మ అనేవారట, నేను మీలో ఎవరిని వెళ్ళిపోండి అని చెప్పలేను, పొమ్మనలేను నేను ఎవరిని, అలాగే ఈ జబ్బును కూడా నేను పొమ్మనలేను అన్నారట. అసలు ఎలా తీసుకుంటున్నారో చూడండి. అసలు ఆ సాధన ఏంటో, దేన్నైనా ఆవిడ యాక్సెప్ట్ చేయడం ఎట్లా ఉందో, ఆ భావన ఎట్లా ఉందో, ఎంత ఆశ్చర్యకరంగా ఉందో చూడండి. మిమ్మల్ని ఎలా వెళ్ళిపోమనలేనో అలాగే జబ్బును కూడా వెళ్ళిపోమనలేను. అంటే అది కూడా వచ్చింది ఉండమంటున్నారు అంతే, వెళ్ళమని చెప్పట్లేదు. దాన్ని వచ్చింది జబ్బు అంతే, ఏదో వచ్చిన మనుషులు వచ్చినట్టే జబ్బు వచ్చింది, నువ్వు వెళ్ళిపోమని చెప్పట్లేదు ఆ జబ్బుని. ఆవిడ తలుచుకుంటే ఎంతసేపు. సమయం వచ్చినప్పుడు వాటంతటా వారే వెళ్ళిపోతారు అనేవారు. ఎవరిని వెళ్ళిపోమనరు, సమయం వస్తే వాళ్ళే వెళ్ళిపోతారు. అలాగే ఇది కూడా అంతే అన్నారట. అక్టోబర్లో ఆమె చాలా రోజులు మరలా మంచం పట్టి క్రమంగా కోలుకున్నారు. అక్టోబర్లో ఆవిడ మళ్ళీ మంచం పట్టారట, నెమ్మదిగా తర్వాత కోలుకున్నారట. 1930 సంవత్సరం ఆరంభంలో ఆమె భోలానాథ్ను సిద్ధేశ్వరి వెళ్ళి సాధన మరలా కొనసాగించుకోమని చెప్పారు. 1930లో భోలానాథ్ గారితో మళ్ళీ సిద్ధేశ్వరి వెళ్ళిపోయి మీరు సాధన చేసుకోండి అని చెప్పారట. ఆయన వెనుకటిలాగే అక్కడికి వెళ్ళి ప్రగాఢమైన ధ్యానంలో గంటలు గంటలు కూర్చునేవాడు. ఇదివరకట్లాగానే ఆయన మళ్ళీ ధ్యానం చేసుకోవడం ఆరంభించారు, గంటలు గంటలట. ఆ సంవత్సరం అమ్మ జన్మదినోత్సవం గడిచాక ఒకరోజు అమ్మ, నాకు ఇంటింటి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి అన్నారు. ఒక సంవత్సరం అయిన తర్వాత ఆవిడ జన్మదినోత్సవం అంట, పుట్టినరోజు అమ్మకి, అది గడిచిందట. అది అయిన మొన్నాడు ఒకరోజు అమ్మ అన్నారట, నాకు ఇంటింటి నుంచి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి అన్నారట. కొద్ది రోజుల్లోనే మత కలహాలు చెలరేగి ఆ ప్రాంతమంతా విలయతాండవం చేశాయి. అమ్మ అలా అన్న కొద్ది రోజులకే అక్కడ మత కలహాలు వచ్చేసి ఆ ప్రాంతం అంతా అసలు చాలా దారుణంగా అయిపోయిందట. ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది, ప్రభుత్వం అక్కడ కర్ఫ్యూ పెట్టింది. దాని సంకేతమే అమ్మ ఇంటింటికి చెప్పిన మాట అన్నమాట. ఇంటింటికి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి అని అమ్మ సంకేతంగా చెప్పారు. ఆగస్టు 1930లో ఆ ఋషి దంపతులు ఇద్దరు భక్తులతో కలిసి దక్షిణ దేశ యాత్ర చేశారు. అప్పుడు విశాఖపట్నంలో 3 రోజులు, మద్రాసులో వారం రోజులు గడిపి చిదంబరము, శ్రీరంగము, కాంచీపురము, మధురై దర్శించారు. తర్వాత రామేశ్వరంలో 1 వారము, కన్యాకుమారిలో 15 రోజులు గడిపారు. ఒకరోజు శశాంక్ మోహన్ అనే భక్తుడు కన్యాకుమారి ఆలయంలో ధ్యానం చేసుకుంటుండగా మధ్యలో అతనికి కన్నులు తెరవాలనిపించింది. వెంటనే అతని ఎదుట మధ్యద్వారం దగ్గర అందమైన ఒక చిన్న అమ్మాయి నిలుచొని కనిపించింది. అతడు చూడగానే ఆమె గర్భాలయంలోకి వెళ్ళింది. అతడు చివారన లేచి వెళ్ళి చూచేసరికి గర్భాలయంలో ఆ అమ్మాయి కనిపించలేదు. అతడు తిరిగి తాను కూర్చున్న చోటుకి రాగానే ఆ అమ్మాయి మరలా కనిపించి వెనుకకు అడుగులు వేసుకుంటూ వెళ్ళి విగ్రహంలో లీనమైంది. అమ్మ అక్కడ వీధుల వెంట సముద్ర తీరంలోనూ యథేచ్ఛగా సంచరిస్తూ ఒక అవధూతను అప్పుడప్పుడు కలుసుకుంటుండేవారు. ఆమెను ఆ ప్రాంతం ప్రజలు మాయి అమ్మ అనేవారు. మాయి అమ్మ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఆగస్టు 30న వీళ్ళిద్దరూ భోలానాథ్ గారు అమ్మ కలిసి చాలా ప్రదేశాల్లోనూ వాళ్ళు పర్యటించారు. తర్వాత ఒకరోజు శశాంక్ మోహన్ అనే భక్తుడు కన్యాకుమారి ఆలయంలో ధ్యానం చేసుకుంటుంటే మధ్యలో అతనికి కళ్ళు తెరవాలనిపించిందట. వెంటనే అతని ఎదుట మధ్యద్వారం దగ్గర ఒక అందమైన చిన్న పాప అమ్మాయి నిల్చుని కనిపించింట. అతడు చూస్తుండగానే ఆమె గర్భాలయంలోకి వెళ్ళిపోయింట. అతను మళ్ళీ లేచి చూసేసరికి గర్భాలయంలో అమ్మాయి కనిపించలేట. మళ్ళీ ఆయన ఎక్కడ కూర్చున్నారో అక్కడికి వచ్చి కూర్చున్నారట. తిరిగి వచ్చి మళ్ళీ ఆ అమ్మాయి కనిపించి వెనుకకు అడుగులు వేసుకుంటూ వెళ్ళి విగ్రహంలో కలిసిపోయిందట. అమ్మ అక్కడ వీధుల వెంట సముద్ర తీరాల్లోనూ యథేచ్ఛగా సంచరిస్తూ ఒక అవధూతను అప్పుడప్పుడు కలుసుకుంటుండేవారు. ఒక అవధూత అమ్మని కలుసుకునేవారట అమ్మ. ఆమెను ఆ ప్రాంతపు ప్రజలు మాయి అమ్మ అనేవారు. మాయి అమ్మగారు ఆవిడ్ని కలిసేవారట. అమ్మను చూడగానే ఆవిడ కిలకిలా నవ్వేవారు. అమ్మని చూస్తే ఆవిడ కిలకిలా నవ్వేవారట. తరువాత అమ్మ త్రివేంద్రం,
మంగళూరు వెళ్ళి బొంబాయి మీదుగా ద్వారక చేరారు. తరువాత వింధ్యాచలం, జంషెడ్పూర్ సందర్శించారు. అప్పుడు అమ్మ సన్నిధిలో కీర్తన చేసిన భక్తులు ఒక భక్త సమాజంగా ఏర్పడి ప్రతివారము ఒకరి ఇంట నేటికి అమ్మలీలలు చెప్పుకొని కీర్తన చేస్తున్నారు. అక్కడ భక్తులంటే ఒక నియమం పెట్టేసుకున్నారు, ఇప్పటికీ జరుగుతున్నాయట. అప్పుడు అమ్మ సన్నిధిలో కీర్తన చేసిన భక్తులు ఒక భక్త సమాజంగా ఏర్పడ్డారట. ఏర్పడి ప్రతివారం ఒకళ్ళ ఇంట్లో ఇప్పటికీ అమ్మలీలలు చెప్పుకొని కీర్తన చేస్తాం. మనం ఎట్లాగా సత్సంగం చేసుకుంటామో అలా ప్రతివారం ఒకళ్ళ ఇంట్లోటండి వాళ్ళు అమ్మ లీలలు చెప్పుకోవడం, కీర్తనలు చేసుకుంటున్నారట. ఇప్పటికీ జరుగుతున్నాయట. అమ్మ ఎక్కడికి వెళ్ళినా అచ్చటి ప్రజల వేషభాషలు, ఆచారాలు, ఆలయ నిర్మాణంలోని సాంప్రదాయ భేదాలు కూడా నిశితంగా గమనించేవారు. అమ్మ ఎక్కడికి వెళ్ళినా సరే అండి, అక్కడ ప్రజల వేషభాషలు ఒక్క చోటుకి ప్లేస్కి మారుతాయి కదా. వాళ్ళ వేషాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ భాష ఎట్లా ఉంది, వాళ్ళ ఆచారాలు ఏంటి, ఆలయ నిర్మాణాల్లో ఏంటి సాంప్రదాయ భేదాలు ఉంటాయి కదా. ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క సాంప్రదాయం ప్రకారం ఉంటుంది. ఇప్పుడు వైష్ణవాలయం అంటే వైష్ణవ సాంప్రదాయంలో అట్లా జరుగుతాయి. అక్కడ శైవాలయం, శైవులది శివుడు అంటే ఒక సాంప్రదాయం అలాగనమాట అండి. అలా ఉంటాయి కదా రకరకాలు. అవన్నీ గమనిస్తూ ఉండేవారట అమ్మ. ఒకప్పుడు కలకత్తాలో యువకుడైన ఒక సాధువు అమ్మ భక్తులతో కలిసి కాలక్షేపం చేస్తుండేవాడు. ఒకప్పుడు ఒక సాధువు ఉండేవాట, యువకుడు అతను. ఆయన అమ్మ భక్తులందరితో కలిసి అతను కాలక్షేపం చేసేవాడు. ఒకరోజు అతని భార్య అమ్మ వద్దకు వచ్చి అతనిని ఎలాగైనా ఇంటికి పంపమని అమ్మను వేడుకొంది. అతను చూస్తే సాధువు అంటే సన్యాసం తీసుకుని ఉన్నాడు, కానీ అది భార్యకి ఇష్టం లేదు. అమ్మ దగ్గరకు వచ్చి అమ్మతో అంది. అతను యువకుడు మళ్ళీ యంగ్ అతను, అందుకని ఇంటికి ఎలాగైనా పంపేసేయండి అతన్ని ఎలాగైనా అని అమ్మ దగ్గరకు వచ్చి వేడుకుందిట. అమ్మ అతనితో, నీవు సన్యాస మార్గం అవలంబించాలంటే మొదట ఇంటికి వెళ్ళి ఆమెకు నచ్చజెప్పుకోవాలి. మరి భార్య అనుమతి ఉండాలి కదండి సన్యాసం తీసుకోవాలంటే. అప్పుడు అమ్మ చెప్పారట అతన్ని పిలిచి, నీవు సన్యాస మార్గం అవలంబించాలంటే మొదట ఇంటికి వెళ్ళి నీ భార్యకు నచ్చజెప్పుకోవాలి. నీ నిర్ణయానికి ఆమె ఆమోదం అవసరం అన్నారట. నీ నిర్ణయానికి ఆవిడ ఓకే చేయాలి. ఆవిడ ఓకే అంటేనే నువ్వు సన్యాసంలో ఉండాలి, లేకపోతే లేదు, ముందు ఆ పని చెయ్యి అని చెప్పారట. కొద్ది రోజుల్లో అతడికి జబ్బు చేస్తే అమ్మ అతనిని ప్రాణ్ కుమార్ అను భక్తుడి ఇంట విడిచి కాక్స్ బజార్ అనే ఊరికి వెళ్ళారు. అక్కడ ఒక రోజున ఆమె సముద్ర తీరంలో తమ చేతులతో గుంట తవ్వుతుండడం చూచి అమ్మమ్మ గారు కారణం అడిగారు. అమ్మ, నా సమాధి నేనే తవ్వుకుంటున్నాను అన్నారు. అమ్మమ్మ గారు ఆమెను వెంటనే వారించి ఇంటికి తీసుకొచ్చారు. తరువాత తెలిసింది అమ్మ అలా గొయ్య తవ్విన క్షణంలోనే కలకత్తాలో ప్రాణ్ కుమార్ ఇంటనున్న సాధువు మరణించాడని. సాధువును దహనం చేయరు, సమాధే చేస్తారు. చూడండి ఇక్కడ ఏమైందంటే కొద్ది రోజుల్లో అతనికి జబ్బు చేసింట. అమ్మ అతన్ని ప్రాణ్ కుమార్ అనే భక్తుడి ఇంట్లో అక్కడ ఉంచారట. ఉంచి అమ్మ ఊరికి వెళ్ళారట. అక్కడ ఒకరోజు సముద్ర తీరంలో ఏం చేశారట, తమ చేతులతో గుంటలు తవ్వుతున్నారట అమ్మ, ఆనందమయ్య అమ్మ. అప్పుడు అమ్మమ్మ గారు అమ్మమ్మ గారు అంటారు కదా, అందరికి కారణం అడిగారట. అప్పుడు అమ్మ అన్నారట, నా సమాధి నేనే తవ్వుకుంటున్నా అన్నారట. అమ్మమ్మ గారేమో వెంటనే ఆవిడని ఆపేయమని చెప్పి వారించి ఇంటికి తీసుకొచ్చారట. తర్వాత తెలిసిందటండి, అమ్మ అలా గొయ్యి తవ్విన క్షణంలోనే, అక్కడ అమ్మ గోతులు తీశారు కదా సముద్రం దగ్గర, ఆ క్షణంలోనే కలకత్తాలో ప్రాణ్ కుమార్ ఇంట సాధువుని ఉంచారు కదా, అతను మరణించాడట. సాధువుని ఏం చేస్తారు, దహనం చేయరు, సమాధి చేస్తారు. అదే ఇండికేషన్ అనమాట. అక్కడ అన్నీ అమ్మకి ముందే తెలుస్తూ ఉండేవి. అమ్మ ఢాకా తిరిగి వచ్చాక ఒకరోజు సద్గోష్ఠిలో ఒక పండితుడు, అమ్మ మీరెప్పుడూ సమాధి స్థితిలో భగవంతుడితో ఐక్యమే ఉంటున్నారు, దయచేసి మా స్థితికి వచ్చి సమాధానం చెబితే మాకెంతో ప్రయోజనం ఉంటుంది అన్నాడు. ఒకరోజు అమ్మ ఢాకా తిరిగి వచ్చారట. వస్తే ఒకరోజు సద్గోష్ఠి జరుగుతుంది అమ్మతో. అప్పుడు ఒక పండితుడు అన్నట్ట, అమ్మ మీరు ఎప్పుడు సమాధి స్థితిలో భగవంతుల్లో లీనమైపోయి ఉంటున్నారు, మా స్థితికి వచ్చి కొంచెం మా ప్రశ్నలకి వాటికి సమాధానాలు చెప్తే మాకు ఉపయోగకరంగా ఉంటుందమ్మా అన్నారట. అమ్మ మీరంతా దేవునికి భిన్నంగా ఉన్నారా ఏమీ, నా దృష్టిలో పై స్థితికి వెళ్ళడము క్రింది స్థాయికి దిగి రావడము అంటూ ఏమీ లేదు, నాకంతా ఒక్కటే, నా శరీరంలోని మార్పులను అనుసరించి అట్టి వ్యత్యాసం ఉన్నట్లు మీకు తోచవచ్చు అన్నారు. అమ్మ ఎంత బాగా అన్నారో చూడండి అసలు.
మీరంతా దేవుడికి భిన్నంగా మీరేదో దేవుళ్ళలో ఐక్యమైపోయి ఉంటున్నారు అనడానికి మీరందరూ ఏమైనా దేవుడికి భిన్నంగా ఉన్నారా అని అడిగారు. మీరందరూ కూడా అదే భగవంతుడే అని. నా దృష్టిలో పై స్థితికి వెళ్ళడము మళ్ళీ క్రింద స్థితికి రావడము అలాంటివేమీ లేవు. ఈ స్థితి ఆ స్థితి అనేవి లేవు అని చెప్పారు. నాకంతా ఒకటే, ఏదైనా ఒకటే, నాకు అంతా ఒకటే. నా శరీరంలోని మార్పులను అనుసరించి అట్టి వ్యత్యాసం ఉన్నట్లు మీకు తోచవచ్చు. నా శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పు చూసి మీకు ఏదో పై స్థితి కింద స్థితి ఇట్లా ఏవో ఉన్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుంది అని చెప్పి అన్నారట. 1931లో కూడా అమ్మ జన్మదినోత్సవాలు మహావైభవంగా పూర్తయ్యాక ఆమె భజత్పూర్ వెళ్ళారు. అమ్మ జన్మదినోత్సవం 31లో కూడా చక్కగా వైభవంగా చేశారట. తర్వాత భజత్పూర్ వెళ్ళిపోయారట. ఆమె అక్కడ వెనుక తాము నివసించిన ప్రదేశాలన్నీ చూపించారు. ఆవిడ అక్కడ ఉన్నప్పుడు ప్రదేశాలు ఏంటో అన్ని బాల్యంలో ఉన్నవన్నీ చూపించారట. బాల్యంలో ఆమె నివసించిన ఇల్లు భక్తులకు చూపించారు. అప్పుడు వారింట్లో పనిచేసిన సేవకురాలు వచ్చి అమ్మను చూచి సంతోషించింది. ఆమె సాధన చేసుకున్న గదిలోని మట్టి తీసి అమ్మమ్మ గారు పవిత్రంగా దాచుకున్నారు. తరువాత అమ్మ కలకత్తాకు చేరారు. ఆ ఇంట్లో అమ్మ సాధన చేసిన ప్రదేశంలో మట్టి తీసుకుని ఆవిడ అమ్మమ్మ గారు దాన్ని దాచుకున్నారట. తర్వాత అమ్మ కలకత్తాకు వచ్చారట. కొద్ది కాలం తర్వాత అమ్మ రథయాత్ర చూడడానికి పూరి జగన్నాథం వెళ్ళదలిచారు. పూరికి వెళ్ళారట, జగన్నాథుడి దగ్గరికి రథయాత్ర చూడడానికి వెళ్ళారట. అంతకు కొద్ది రోజుల ముందుగా ఆమె ఏదో కీడు జరగనున్నట్లు నాకు తోస్తున్నది, మీరేమి చేయగలరో చూచుకోండి అని భక్తులతో అన్నారట. ముందేదో అమ్మ వార్నింగ్ ఇచ్చారట, ఏదో కీడు జరుగుతుందన్నట్టుగా నాకు అనిపిస్తుంది, మీరేం చేయగలరో మరి చూసుకోండి అని చెప్పారట. పూరి చేరిన తర్వాత ఆ మాట గుర్తుకు వచ్చి ఆ రోజు రథోత్సవంలో ఏదో బీభత్సం జరగబోతుందని భయపడి బృందం అంతా తిరిగి వెళ్ళిపోవాలని చెప్పారు. కానీ రథయాత్ర చూసే ఉత్సాహంలో భక్తులు కదలలేదు. ఇంతకీ ఏమైంది? సరే రథయాత్రకు వెళ్ళారు కదా, భక్తులకు ఆ మాట గుర్తొచ్చింది, అమ్మ చెప్పిన మాట. అందరూ వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పారట. కానీ ఆ రథయాత్ర చూస్తున్న ఉత్సాహంతో భక్తులు అక్కడి నుంచి కదలలేదు. అమ్మ బంధువుల్లో ఒక ఆమె తన 2 పిల్లలను అమ్మ వద్ద విడిచి తిరిగి కలకత్తాకు పోతూ, అమ్మ నా 2 బిడ్డలను మీకు అప్పగించి వెడుతున్నాను అని చెప్పి వెళ్ళింది. అమ్మ బంధువుల్లో ఒక ఆవిడ తన 2 పిల్లలను అమ్మ వద్ద పెట్టింట విడిచి ఆవిడ కలకత్తాకి వెళ్తూ నా 2 పిల్లలని నీకు అప్పగించి పెడుతున్నానని చెప్పి వెళ్ళింట. ఒక వారం తర్వాత ఆ 2లో సంతోషి అనే పిల్లవాడు ఎక్కడా కనిపించలేదు. ఒక వారం అయింది, ఇంకా తల్లి రాలేదు. ఒక వారంలో సంతోషి అనే పిల్లవాడు, ఆ 2 పిల్లల్లో ఒక పిల్లవాడు ఎక్కడా కనిపించలేట. తరువాత ఒక బావిలో అతని శవం తేలింది. తర్వాత ఒక బావిలో అతని శవం ఉందట. అది చూచి భక్త బృందం అంతా నిశ్చేష్టులయ్యారు. ఇదేమిటి ఇట్లా జరిగింది? అమ్మకి అప్పచెప్పి వెళ్ళింది 2 పిల్లల్ని, ఆ పిల్లాడేమో బావిలో పడిపోయి చనిపోయాడు అని చెప్పి నిశ్చేష్టులయ్యారట. అమ్మ మాత్రం ఏమీ జరగనట్లే వచ్చిన భక్తులందరినీ పరామర్శిస్తున్నారు. అమ్మ మాత్రం ఏమీ జరగనట్టే ఉన్నారట. భక్తులందరితో మామూలుగా మాట్లాడుతున్నారట. అటువంటి ఆకస్మిక మరణం అశుభమని తలచి సామాన్యంగా అట్టి దేహానికి పెద్దలు అగ్ని సంస్కారానికి అంగీకరించరు. అలాంటి మరణం అనేది, అంటే బావిలో పడిపోయి చనిపోయాడు కదా పిల్లవాడు, అలాంటి మరణం అశుభం అని తెలిసి వాళ్ళట సామాన్యంగా అక్కడ పద్ధతి ప్రకారం అగ్ని సంస్కారం చెయ్యరట అట్లాంటి బాడీకి. కానీ భక్తులందరి కోరిక మన్నించి పండితులు అలాగో దహనం జరిపించారు. కానీ భక్తులందరూ అట్లా కాదు, దహన సంస్కారం చేద్దాము ఇలా ఒత్తిడి చేయడం వల్ల పండితులు సరే అన్నారట. జరిగింది దహన సంస్కారం. మరో రోజే అమ్మ వింధ్యాచలం వెళ్ళారు. చనిపోయిన 13వ రోజు అతనికి శ్రాద్ధం జరిపించరాదని వారణాసి మరియు పూరిలోని పండితులు అభ్యంతరం చెప్పినట్లు అమ్మకి వార్త చేరింది. మరి రోజే అమ్మ వింధ్యాచలం వెళ్ళిపోయారట. చనిపోయిన 13వ రోజుట అతనికి శ్రాద్ధం చేయకూడదు అని చెప్పి వారణాసిలో పూరిలో పండితులు అభ్యంతరం చెప్పారట. ఆ వార్త అమ్మకి చేరిందిట, ఆ చనిపోయిన పిల్లవాడికి. వెంటనే అమ్మ ఆ పండితులందరికీ తంతి ద్వారా తెలిపి వారి ఆమోదం సంపాదించారు. వెంటనే అతనికి అన్నీ చెయ్యాలని చెప్పి ఆ పండితులకి ఆవిడ తెలియపరిచి వాళ్ళ ఆమోదం పొందారట. ఆ శ్రాద్ధ దినానికి అమ్మ వారణాసిలో సంతోషి ఇంటికి వెళ్ళారు.
ఎప్పుడైతే ఆ శ్రాద్ధం జరుగుతుందో ఆ తంతంతా ఆ రోజు అమ్మ వారణాసిలో సంతోష్ వాళ్ళ ఇంటికి వెళ్ళారట. గర్భశోకంతో ఉన్న ఆ తల్లి అమ్మతో, అమ్మ నేను మీకు నా బిడ్డలిద్దరినీ వప్పచెపితే వారిలో ఒక్కరికే మీరు ఆశ్రయం ఇచ్చారే అన్నది. ఆ తల్లి పాపం పిల్లడు పోయాడు కదా, ఆ బాధతోటి అమ్మతోటి అందిట. గర్భశోకంతో ఉన్న ఆ తల్లి, అమ్మ నేను నా ఇద్దరు బిడ్డల్ని మీకు అప్పచెప్పాను, అందులో ఒక్కరికే మీరు ఆశ్రయం ఇచ్చారు అన్నదిట. ఆ తల్లి హృదయంలో కరుడుగొట్టుకుపోయిన శోకం చూచి అమ్మ విలపించసాగారు. ఆవిడ హృదయంలో, ఆ తల్లి హృదయంలో శోకం, ఇంకా కొడుకు పోయాడు కదండి పాపం, చిన్నపిల్లవాడు కరుడుగొట్టిపోయింది ఆవిడ హృదయం తల్లిది. అది చూసి అమ్మ విలపించసాగారట. వెంటనే సంతోష్ తల్లి తన పుత్రశోకం అమ్మను సముదాయించింది. ఆవిడ పుత్రశోకమే మర్చిపోయింది కాసేపు అమ్మ ఏడుస్తుంటే, మర్చిపోయి అమ్మని సముదాయించింది. ఏడవకండి అంటూ ఆవిడ. అమ్మవారి ఇంట 15 రోజులు ఉన్నారు. అమ్మ వాళ్ళ ఇంట్లోనే 15 రోజుల పాటు ఉన్నారట. అన్ని రోజులు ఆ ఇల్లు నిత్య పండుగల భక్తులతో కళకళలాడింది. వాళ్ళందరూ అసలు ఎంత శోకంతో ఉన్నారండి అక్కడ. ఆ ఇంట్లో చనిపోయిన పిల్లవాడి శ్రాద్ధం చేస్తున్నారు అక్కడ ఆ కార్యక్రమం. మరి అసలు ఎంత శోకంతో ఉంటారు వాళ్ళ తర్వాత. కానీ అమ్మ ఇంట్లో ఉన్న నాళ్ళు అసలు భక్తులతో కళకళలాడిపోయి ఉంటాయి. ఇల్లు అలా లేదు, శోక సముద్రంలో అంత నిత్య పండగలో ఉందట ఇల్లంతా. తరువాత ఒకరోజు ఆ ఇంటి యజమాని అడిగారు, అమ్మ మీరు ఆ రోజు అంతలా శోకించారెందుకు అన్నాడు. అతను ఆ యజమాని అడిగట, అమ్మ ఆ రోజు ఎందుకు మీరంతా శోకించారు ఆ రోజు అని అడిగట. అమ్మ మీరు ఆ రోజు అంతలా అమ్మ మీ హృదయాలలో శోకం బిగుసుకుపోయి మీ హృదయ వేదన తగ్గలేదు. అమ్మ చెప్తున్నారు, మీ హృదయాలంతా శోకంతో బిగుసుకుపోయింది, మీ హృదయ వేదన అనేది తగ్గల, అంత బాధ ఉందన్నమాట వాళ్ళకి. అంటే ఎంత శోకంతో వాళ్ళు ఉన్నా దాన్ని ఇంకా వెడలకెక్కలేకపోతున్నారు, అంత బిగుసుకుపోయింది వాళ్ళ మనసు. మీ హృదయంలోని శోకాన్ని నేనే వెడలగక్కాను అన్నారు. వాళ్ళది ఇంకా శోకం బయటికి రావట్లేదు పాపం. ఆ శోకాన్ని అంతటిని, వాళ్ళ హృదయాల్లో నిండిపోయిన శోకాన్ని అంతటిని అమ్మ వెడలకక్కారట. తరువాత అమ్మ వింధ్యాచలం తిరిగి వచ్చారు. అక్కడి నుండి ఢాకా చేరుకున్నారు. తర్వాత అమ్మ ఏం చేశారట, వింధ్యాచలానికి తిరిగి వచ్చారట. అక్కడి నుంచి ఢాకా చేరుకున్నారట. ఆ భక్తురాలు చూడండి, ఆ మాట అందే తప్ప, అమ్మ ఒక్కడికే ఆశ్రయం ఇచ్చారా అందే తప్ప ఇంకా అమ్మని ఏమీ అసలు నిందించలేదు. చూడండి, అమ్మ అట్లా శోకిస్తుంటే ఇంకా ఆవిడ సముదాయించింది అమ్మని. అమ్మాయి ఆడవకండి అంటే ఎంత పరిపాకమో చూడండి. ఇంకోళ్ళు అయితే అసలు వాళ్ళ ఇంట్లో 15 రోజులు ఉన్నారట అమ్మ. ఇంకోళ్ళు అయితే అమ్మని విడిచేస్తారు. బిడ్డ చనిపోతే ఎట్లా ఉంటుంది, ఆవిడకి అప్పచెప్పారు 2 బిడ్డల్ని. అంటే క్షేమంగా ఉంటారు మహాత్ముల దగ్గర అనుకుంటారు కదా, ఇట్లా జరుగుతుందని ఎందుకు అనుకుంటారు? అమ్మ సన్నిధిలో హాయిగా ఉంటారు బిడ్డలు అనుకుంటారు. ఆవిడ వచ్చేసరికి బిడ్డ మరణించాడు. పైగా ఏంటి, ఆ మృత్యు ఎట్లా ఉంది, బావిలో ఉన్నట్టు పాపం. అసలు చూడండి ఆ తల్లి ఎట్లా ఉండాలి అసలు. కానీ అమ్మ పట్ల ఎంత గౌరవంగా, ఎంత విశ్వాసంతో అంది. ఒక్క మాటే అంది అంతే, ఆ గర్భశోకం వల్ల పాపం. అమ్మాయి 2 అప్పచెప్పాను, కానీ మీరు ఒక్కళ్ళకే ఆశ్రయం ఇచ్చారు అందంతే. పాప ఏడుస్తుంది తల్లి కాబట్టి, అంతేగాని అమ్మనేమి ఇంకా నిందించలేదు ఆవిడ. చూసారా, అందుకే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. పండగలా ఉందట అమ్మ అన్ని రోజులు అక్కడ. వాళ్ళ శోకాన్నంతటిని ఆవిడ వెడలుగక్కారట ఆ రోజు, వచ్చిన రోజు అమ్మ. ఎంత అసలు అద్భుతమైన విషయం చూడండి. ఆ భక్తురాలకు ఉన్నదే చూడండి, ఎంత నిబ్బరాన్ని, ఎంత విశ్వాసం, ఇవన్నీ ఆవిడకున్నాయి ఆ భక్తురాలకి. అది మిగిలింది మనం రేపు చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై.
గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.